ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మొదలై దాదాపుగా 10 రోజులైంది. ఇప్పటికే ఇజ్రాయిల్ నరమేధంతో పాలస్తీనా అనేక ప్రాంతాలపై దాడులు చేస్తూ దాదాపుగా 60,000 మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది. ఇష్టం వచ్చిన రీతిలో విధ్వంసాన్ని సృష్టించు మరి అక్కడి ప్రజలను విధ్వంసానికి గురి చేస్తూ అక్కడి ప్రజలను కూడా కనీసం నిలువనీడ లేకుండా చేసింది. ఓ రకంగా చెప్పాలంటే పాలస్తీనా ప్రజల యొక్క ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశమే ఇజ్రాయెల్లో కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు జరుపుతుంది. దాదాపుగా 2 ఏళ్ల క్రితం హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ఈ యొక్క పాలస్తీనా ప్రాంతంలో దాడులు జరుపుతుంది. ముఖ్యంగా గాజా ప్రాంతంలో దాడులు చేసి ఎంతోమంది అమాయక పౌరులను చంపివేసింది. విచక్షణ రహితంగా ఎలాంటి కనికరం లేకుండా చూపింది. మరి అదే సమయంలో మరి పసి పిల్లలు మహిళలను లెక్క చేయకుండా కూడా మరి దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. మరి నేపథ్యంలో ఇజ్రాయెల్ తన యొక్క శక్తిని క్షీణించుకుపోయే దశలో మరి ఇరాన్ను కాస్త తేనెతుట కలిపింది. దీంతో ఇరాన్ కూడా ఈ యొక్క యుద్ధాన్ని జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ప్రపంచ దేశాలని కూడా ఈ యుద్ధాన్ని ఆపివేయాలని, అసలు గాజాలో జరుగుతున్న నరమేధం ఆపడం, ఇజ్రాయెల్కు కట్టడి చేయడం ఒక అమెరికాకే సాధ్యమన్న విషయం ప్రపంచ దేశాలకు తెలిసిందే. దక్షిణాఫ్రికా సైతం ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వేదికగా గాజాలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ నరమేధంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ నిర్వహించాలని, ఇజ్రాయెల్పై దాడి చేసినటువంటి ఏ శక్తినైనా సరే ఖచ్చితంగా మద్దతు ఇచ్చే విధంగా అనేక దేశాలు ఇప్పటికే ఓ తీర్మానాన్ని చేశాయి. మరి ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తలు, పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్తలు, మరి అదేవిధంగా ఇరాన్కు పలు దేశాలు సపోర్ట్ కూడా చూస్తే మరి 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మన భారతదేశానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేసినటువంటి ఓ వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అదే భారతదేశం గాజా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ యుద్ధకాండ విషయంలో, ఇరాన్పై దాడి విషయంలో కూడా భారత్ మౌనంగా ఉండడం ఎంతమాత్రం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే ఇరాన్ ఇరాక్ మనకు పోలిస్తే గతంలో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇరాన్తో భారతదేశానికి ఎన్నో మంచి సంబంధాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క పర్షియన్ దేశం అయినటువంటి ఇరాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఏకపక్షంగా జరుగుతున్న దాడుల పట్ల భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కనీసం ఖండన కూడా ఇవ్వకపోవడం దారుణమైన విషయాన్ని సోనియా గాంధీ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికైనా సరే ఇరాన్ పట్ల భారతదేశం తమ యొక్క వైఖరిని స్పష్టం చేయాలని, కనీసం దాడులు జరుగుతుంటే ఆ దాడుల పట్ల ఖండన కూడా ఇవ్వకుండా ఉండడం చాలా విడ్డూరం అని పేర్కొన్నారు సోనియా గాంధీ. ఒక దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుంటే మరి మనం కూడా మనకు ఎన్నో సందర్భాల్లో ఇరాన్ సహాయం చేసిన విషయాన్ని సోనియా గాంధీ గుర్తు చేశారు. అందుకు ఉదాహరణగా 1994లో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోటువంటి మానవ హక్కుల సమావేశంలో పక్కనటువంటి పాకిస్తాన్ మన శత్రుదేశం ఇతర ఇస్లామిక్ దేశాలతో కలిపి జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ఆ సమావేశంలో లేవనెత్తింది. మరి భారతదేశానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క సమావేశంలో తన యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ విషయాన్ని అంతర్జాతీయ సమస్యగా తెచ్చే ప్రయత్నాన్ని పాకిస్తాన్ చేసింది. దాంతో దాదాపుగా చాలా ఇస్లామిక్ కంట్రీని పాకిస్తాన్ ఒప్పించగలిగింది. అయితే ఇదే సమయంలో 1994లో మరి ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు, ఆనాటి విదేశాంగ మంత్రి దినేష్ సింగ్ సైతం ఈ యొక్క ఇరాన్కి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటో వివరించారు. అంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ యొక్క విషయం ఏమిటి, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అనే విషయాన్ని కూడా ఇరాన్కు స్పష్టం చేసి ఈ యొక్క మానవ హక్కులకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో ఇరాన్ను ఒప్పించి పాకిస్తాన్ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయించగలిగారు. మరి ఫలితంగా అప్పట్లో చేసినటువంటి ఈ యొక్క తీర్మానం భారతదేశానికి దాదాపుగా ఎంతో సేవ్ చేస్తుందని చెప్పవచ్చు. మరి ఎన్నో సందర్భాల్లో భారతదేశానికి మంచి స్నేహితులైనటువంటి ఇరాన్ పట్ల ప్రస్తుత భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏమాత్రం పట్టినట్టు వివరించినటువంటి ఈ వైఖరి చూస్తే నిజంగానే చాలా విడ్డూరకమైన విషయాన్ని సోనియా గాంధీ చెప్పారు. భారతదేశంలో కనీసం మానవత్వ విలువలు లేవని, కనీసం ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉందని, అసలు మాట్లాడే గొంతు మూగపోయిందా అనే భావన కూడా వ్యక్తమవుతుంది.
ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఇరాన్పై దాడి గాజాల జరుగుతున్న నరమేధాన్ని గురించి స్పందిస్తుంటే భారతదేశం ఎందుకు స్పందించడం లేదనే విషయాన్ని సోనియా గాంధీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో మరి ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసేప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖండించిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. మరి ప్రస్తుతం ఈ సమయంలో ఇరాన్కు తాము చేసినటువంటి ఈ యొక్క మద్దతు ఎలా అయితే ఉందో ఆ మద్దతును గుర్తు చేసుకొని మన స్నేహస్తం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కనీసం ఖండన చెప్పాల్సిన ఉద్దేశం ఎంత ఉందని మరి సోనియా గాంధీ మన బీజేపీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దీంతో ఈరోజు అంటే ఈ వార్త చేసే సమయానికి మన ప్రధాని గారికి ఇరాన్ ప్రధాని ఫోన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. యుద్ధాన్ని వెళ్లకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, యుద్ధ విభేదాలను తొలగించుకోవాలని మోడీ ఇరాన్ ప్రధానికి సూచించారు. మొత్తానికి సోనియా గాంధీ స్పందన కారణంగా మోడీ ఇరాన్కు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే మన మిత్రదేశాన్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది, కష్టాల్లో ఉన్న ఇరాన్ను ఆదుకోవాల్సిన బాధ్యత మిత్రదేశాలుగా మనకు ఎంతైనా ఉందన్న విషయాన్ని సోనియా గాంధీ గుర్తు చేశారు. గతంలో ఇరాన్ చేసిన సహాయాన్ని మరవద్దన్న విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. మరి అంతేకాదు, నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఏకంగా భారతీయులు తమ ప్రదేశం రావడం కోసం ఏకంగా తాము మూసివేసేటువంటి వాయు మార్గాన్ని ఏకంగా తెరిచి ఉంచింది ఇరాన్. అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే యుద్ధం జరిగితే మరి వాయు మార్గాలను మూసివేయడం జరుగుతుంది. కానీ భారతదేశం ఒక్క మాట అడిగితే ఇజ్రాయెల్ వెంటబడే ఈ యొక్క వాయు మార్గాలను తెలిసి భారతీయులను స్వదేశానికి రావడానికి క్లియర్ చేసింది. ఇంతటి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఇరాన్కు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు సోనియా గాంధీ. అలాగే రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ యుద్ధం బారిన పడకుండా ఇక మంచి సౌహృద వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రధాని మోడీ ఇరాన్కు సూచించారు. నిజంగానే చర్చల ద్వారా ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్న భావన అందరికీ తెలిసిందే. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో కూడా చర్చల ద్వారా ప్రతిపాదన చేసి యుద్ధానికి బ్రేకులు వేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూద్దాం మరి అమెరికా ఏం చేస్తుందో, ట్రంప్ ఏం చేస్తాడో.